దాన్ని మనం బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఫోటో యాడ్ అయిపోయింది. సెకండ్ ఫోటో ఇక్కడ యాడ్ చేద్దాం. మళ్ళీ ఆ బీట్ మార్కర్కు పెట్టి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫోటోకి ఇది సరిగ్గా సెట్ కాలేదు. అంటే ఒక సైడ్ ఫోటో ఉంది, ఒక సైడ్ లిరికల్ ఉంది. కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫిల్ హారిజెంటల్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో ఈ సైడ్ హారిజెంటల్ అయిపోతుంది. తర్వాత కూడా మిగతా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలాగైతే చేసుకోండి. కంటిన్యూ అయితే ఫొటోస్ అయితే చేయాలి మీరు. ఓకే, ఇలా ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఇలా కొన్ని ఫొటోస్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం వద్దాం. ఎక్కడంటే 22nd దగ్గర. ఓకే, ఇక్కడ 22nd దగ్గర వస్తే ఇక్కడ ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఈ ఫోటోని సేమ్ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇందులో గ్లిచ్ టైప్లో ఒక యానిమేషన్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసి పెట్టాను. కాబట్టి ఇందులో ఒక 4 ఫొటోస్ అయితే వస్తుంది అనుకుంటా. 3 ఫొటోస్ ఉన్నాయి. ఆ 3 ఫొటోస్ అయితే ఈజీగా చేంజ్ చేసుకోండి. మంచిగా చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోటో ఉంది, సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఈ ఫోటో చేంజ్ చేస్తాను. చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత ఫోటో కానీ ఏదైనా ఒక సైడ్ వెళ్ళిపోతే దాన్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మన ఫోటో కొంచెం బాగా ఎలాగైతే సెట్ అవుతుందో అలాగైతే చేసుకోవాలి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఆ టైప్లో కొంచెం లుక్ బాగుంటుంది కదా, అందుకోసం చెప్తున్నాను. ఓకే, ఇలా అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒకసారి మొత్తం చూసుకోండి. ఎండింగ్ వరకు లాస్ట్ వరకు ఫొటోస్ అన్నీ చేంజ్ చేసినా లేదా అనేది. తర్వాత వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ. అండ్ ఆ ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ పెట్టినా కూడా చాలా బెటర్గా ఉంటుంది. అంతే. జై హింద్.